ప్రస్తుతం సంజామల మండలంలోని కమలపురి గ్రామం 18వ శతాబ్దంలో బనగానపల్లె రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఈ కమలపురి గ్రామం యొక్క పురాతన పేరు కమండలేశ్వరపురి. ఈ ఊర్లో కమండలేశ్వరస్వామి గుడి ఉండేది అట. కాలక్రమేణా కమలపురిగా మారింది. ఈ గ్రామానికి ఒక వింత విషయముంది. 18వ శతాబ్ద కాలంలో ఈ కథ జరిగింది. ఈ గ్రామంలో పాములు ఎవరినీ కరవవు అన్నది ఆ నమ్మకం. ఒకవేళ వేరే ఊర్లో ఏదైనా విషపూరిత పాము కరిచిన వ్యక్తిని ఈ గ్రామానికి తీసుకువస్తే అతని గొంతులో కమండలేశ్వరస్వామి ఆలయం యొక్క మట్టి మరియు నీటిని కలిపిన మిశ్రమాన్ని పోసి ఈ ఆలయంలో 3 రాత్రులు నిద్రపోయేలా చేస్తే అతడు పూర్తిగా కోలుకుంటాడని గ్రామస్తులు విశ్వసిస్తారు. ఈ విశేషానికి కారణంగా చెప్పబడే సంప్రదాయ కథనం ఉంది. ఒకప్పుడు ఒక సాధువు ఈ గ్రామంలోని ఒక పెద్ద మర్రి చెట్టు కింద నిద్రపోతుండగా ఆ చెట్టుపై కూర్చున్న ఒక కాకి శబ్దం చేసింది. ఆ శబ్దానికి అక్కడ దాగి ఉన్న ఒక పాము మేలుకుని బయటికి వచ్చి ఆ సాధువును కరిచింది. ఆ సాధువు మరణించినట్టు అనిపించగా కాకి కిందికి దిగుతూ శవంకళ్లను తొలిచేందుకు ప్రయత్నించింది. అప్పుడు అక్కడ పక్కనే ఉన్న ఒక నీటి పాత్ర మీద దృష్టిపడింది. కాకి తన ముక్కును నీటిలో ముంచగానే అందులో ఉన్న ఒక పీత దాని ముక్కును గట్టిగా పట్టుకుంది. తీవ్ర నొప్పితో కాకి పెద్దగా కేక వేసింది. ఆ కేకకు స్పందించి పాము మళ్లీ బయటికి వచ్చింది. అది మరోసారి సాధువును కరిచింది. అలా చెయ్యడం ద్వారా సాధువు శరీరంలో ప్రవేశపెట్టిన మొత్తం విషాన్ని తిరిగి తనలోకి తీసుకుంది. ఫలితంగా ఆ పాము చనిపోయింది. అదే సమయంలో సాధువు లేచి కూర్చున్నాడు. తన దైవజ్ఞానంతో జరిగిన విషయాన్ని గ్రహించిన అతడు అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించి ఇకపై ఈ గ్రామ పరిధిలో పాములు కరిచినా ప్రాణహాని కలగదని వరమిచ్చాడు. అందువల్లనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ గ్రామంలో గుంతలు పొదల్లోకి భయపడకుండా చేతులు పెట్టేవారంట. ఇది ఆ గ్రామం యొక్క వింత విషయం.